బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. ఫలక్నుమా ప్యాలెస్ లో మెస్సీతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో భద్రత కట్టుదిట్టం చేశారు. మెస్సీ రాక దృష్ట్యా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. గంట సేపు గ్రౌండ్ లో మెస్సీ గడుపుతారని సమాచారం. 20 నిమిషాల పాటు సాగనున్న మ్యాచ్ లో చివరి 5 నిమిషాలు మెస్సీ రేవంత్లు తలపడనున్నారు. మెస్సీతో ఫోటో దిగడానికి ఎవరూ ప్రయత్నించకూడదని చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. గ్రౌండ్ బయట కూడా రోప్ పార్టీలు ఏర్పాటు చేశామన్నారు. టికెట్లు ఉన్నవాళ్లే స్టేడియం వద్దకు రావాలన్న డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెస్సీకి క్రీడాభిమానులకు ఆమె క్షమాపణలు తెలియజేశారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఒక ప్రకటన చేశారు. మెస్సీతో కొందరు నాయకులు ఫోటోలు దిగుతూ సమయం వృధా చేశారని, అతను పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయాడని, నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆరోపిస్తూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు కూల్చివేసి కుర్చీలు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి నీళ్ల సీసాలు విసిరి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. మెస్సీ పర్యటన సందర్భంగా స్టేడియంలో తలెత్తిన నిర్వహణ లోపాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారని ఆమె పేర్కొన్నారు. हेलो 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 हाँ क्या बोल रहे हो? नहीं आ रहे? కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. ఫలక్నుమా ప్యాలెస్ లో మెస్సీతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో భద్రత కట్టుదిట్టం చేశారు. మెస్సీ రాక దృష్ట్యా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. గంట సేపు గ్రౌండ్ లో మెస్సీ గడుపుతారని సమాచారం. 20 నిమిషాల పాటు సాగనున్న మ్యాచ్ లో చివరి 5 నిమిషాలు మెస్సీ రేవంత్లు తలపడనున్నారు. మెస్సీతో ఫోటో దిగడానికి ఎవరూ ప్రయత్నించకూడదని చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. గ్రౌండ్ బయట కూడా రోప్ పార్టీలు ఏర్పాటు చేశామన్నారు. టికెట్లు ఉన్నవాళ్లే స్టేడియం వద్దకు రావాలన్న డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెస్సీకి క్రీడాభిమానులకు ఆమె క్షమాపణలు తెలియజేశారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఒక ప్రకటన చేశారు. మెస్సీతో కొందరు నాయకులు ఫోటోలు దిగుతూ సమయం వృధా చేశారని, అతను పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయాడని, నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆరోపిస్తూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు కూల్చివేసి కుర్చీలు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి నీళ్ల సీసాలు విసిరి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. మెస్సీ పర్యటన సందర్భంగా స్టార్ లేక్ స్టేడియంలో తలెత్తిన నిర్వహణ లోపాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. ఫలక్నుమా ప్యాలెస్ లో మెస్సీతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో భద్రత కట్టుదిట్టం చేశారు. మెస్సీ రాక దృష్ట్యా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. గంటసేపు గ్రౌండ్లో మెస్సీ గడుపుతారని సమాచారం. 20 నిమిషాల పాటు కొనసాగనున్న మ్యాచ్లో చివరి 5 నిమిషాలు మెస్సీ, రేవంత్లు తలపడనున్నారు. మెస్సీతో ఫోటో దిగడానికి ఎవరూ ప్రయత్నించకూడదని చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. గ్రౌండ్ బయట కూడా రోప్ పార్టీలు ఏర్పాటు చేశామన్నారు. టికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెస్సీకి క్రీడాభిమానులకు ఆమె క్షమాపణలు తెలియజేశారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. మెస్సీతో కొందరు నాయకులు ఫోటోలు దిగుతూ సమయం వృధా చేశారని, అతను పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయాడని, నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆరోపిస్తూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు కూల్చివేసి కుర్చీలు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి నీళ్ల సీసాలు విసిరి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. మెస్సీ పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో తలెత్తిన నిర్వహణ లోపాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. మెస్సీ అలాగే రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఈ రోజు ఈవినింగ్ 7 o'clock కి ఆడబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గురుప్రసాద్ ఉప్పల్ స్టేడియం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. గురుప్రసాద్ చెప్పండి. 7 గంటలకు మ్యాచ్ జరగబోతుంది. ఉప్పల్ స్టేడియం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాయి. ప్రజెంట్ గా మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా హై సెక్యూరిటీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ రిపీట్ కాకుండా ఇక్కడ అదనపు భద్రత కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం డీజీపీ రావడం జరిగింది. పూర్తిగా స్టేడియం సంబంధించిన మొత్తం పరిశీలించారు. ఈ నేపథ్యం చూడొచ్చు. విజువల్స్ కూడా పెద్ద ఎత్తున కూడా పోలీస్ యంత్రాంగంతో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పూర్తిస్థాయిలో మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 3500 మందితో ఈ యొక్క సిబ్బందితో కూడా ఈ సెక్యూరిటీని కల్పిస్తున్నారు. ముఖ్యంగా అలాగే లియోనెల్ మెస్సీకి Z+ కేటగిరీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు ఆయన ఉప్పల్ స్టేడియానికి రాబోతున్నారు. ఆ తర్వాత ఆయన 20 నిమిషాల మ్యాచ్ లో చివరి 5 నిమిషాల మ్యాచ్ లో రేవంత్ రెడ్డితో కలిసి ఆయన
మ్యాచ్ ఆడబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం నుంచి నేరుగా ఏదైతే ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటారో ఆ తర్వాత అక్కడ ఒక 10-15 నిమిషాల పాటు కూడా రెస్ట్ తీసుకున్న తర్వాత అలాగే ఎవరైతే మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో దాదాపు ఒక 60 నుంచి 70 మందిని కూడా ఏదైతే ఫోటో సెషన్ ఉంటుంది ఆ ఫోటో సెషన్ కోసం ఇప్పటికే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏదైతే లిమిటెడ్ పీపుల్ ఉన్నారో ఒక్కొక్కరు కూడా 10 లక్షల రూపాయలు చెల్లించి లియోనల్ మెస్సీతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపుతున్నారు. సో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత 6 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ప్రత్యేక సెక్యూరిటీ ద్వారా ఆయన ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. 7 o'clock నేరుగా స్టేడియంకి వచ్చిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు కూడా రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డితో కలిసి కాసేపు ముచ్చటిస్తారు. ఎవరైతే సింగరేణి ఆర్ఆర్ కావచ్చు అలాగే అపర్ణ టీం సంబంధించి కూడా ఈ 2 టీంలకు సంబంధించిన ఆటను కూడా చూస్తారు. చూసిన తర్వాత చివరి 5 నిమిషాలు మ్యాచ్ లో చివరి 5 నిమిషాలు మాత్రమే వారి మ్యాచ్ ఆడబోతున్నారు. లియోనెల్ మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం కూడా పూర్తిగా మాత్రం భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తారు. అలాగే 30,000కు పైగా ప్రేక్షకులకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్లైన్ లో టికెట్ అని హాట్ కేక్ అమ్ముడుపోయిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి ఫ్లోటింగ్ పెరుగుతుంది కాబట్టి ఎక్కడికక్కడ కూడా ప్రేక్షకులను స్టేడియంలో అనుమతిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే మరోవైపు కూడా ఏదైతే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ రిపీట్ కావద్దు. ఎందుకంటే కోల్కతా నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఏకంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లియోనెల్ మెస్సీకి సారీ చెప్పడం అనేది కూడా జరుగుతుంది. దానిపైన ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. దానితో నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. హైదరాబాద్ లో ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా లియోనెల్ మెస్సీ పర్యటన మాత్రం విజయవంతం చేసినట్లయితే ప్లాన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా వెళ్ళినప్పుడు ఏదైతే కోల్కతాలో జరిగిన స్టేడియంలో జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ రిపీట్ కావద్దు. ఖచ్చితంగా లియోనెల్ మెస్సీకి అదనపు భద్రత కల్పించాలి. అలాగే ప్లాస్టిక్ కుర్చీలు ఏమైనా ఆ షేర్స్ అని కూడా స్టేడియంలో ఉన్న వాటన్నిటి కూడా అలాగే పోలీసులు కూడా ఉత్తర కూడా గ్యాలరీలో ఆ గ్యాలరీలో కూడా తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తారు. ఎందుకంటే ఎవరైనా అభిమానులు కావచ్చు ఎవరైతే ఏదైతే లియోనెల్ మెస్సీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే లియోనెల్ మెస్సీకి కేవలం సెల్ఫీలు కానీ ఎలాంటి కూడా పర్మిషన్స్ లేవు. లియోనెల్ మెస్సీకి చాలా దూరంగా 50 మీటర్ల దూరంగానే ఎవరైనా ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ అలౌ చేసే అవకాశం ఉంటుంది. లోపల స్టేడియం కూడా అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితి ఇమీడియట్లీ వెళ్లే పరిస్థితి సెల్ఫీ దిగే ప్రయత్నం చేస్తే మాత్రం అక్కడ మాత్రం వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే డీజీపీ ఆదేశాలు జారీ చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. సో ఏది ఏమైనప్పుడు కూడా సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఒక హంగామా ఉండబోతుంది. ఒక సందడి వాతావరణం అయితే నెలకొనబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రపంచ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ అర్జెంటీనా స్టార్ ప్లేయర్ కాబట్టి అతను మొట్టమొదటిసారిగా తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లియోనెల్ మెస్సీ పర్యటన సక్సెస్ చేసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఒక ప్రమోషన్ గానే భావించవచ్చు. ఎందుకంటే ఫుట్బాల్ అంత క్రేజీ లేదు, కోల్కతాలో ఎక్కువ క్రేజీ ఉంటుంది. భారతదేశంలోనే కోల్కతాకు అంత క్రేజీ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో కూడా అనూహ్యంగా ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. అక్కడ నిర్వాహకులు కూడా చేతులు ఇచ్చారు. ఈ క్రమంలోనే లియోనెల్ మెస్సీ కేవలం సాల్ట్ లేక్ స్టేడియంలో 10 నిమిషాలు మాత్రం ఉండి అక్కడ నుంచి వైదొలిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు కాబట్టి లిమిటెడ్ పీపుల్ ఎవరైతే పాసులు ఉన్నవారో ఆ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తాం. ఎవరు కూడా పరిసర ప్రాంతాల్లో కూడా ఉండకూడదు. ఎక్కడ కూడా లియోనెల్ మెస్సీ బయటకు వచ్చిన తర్వాత వెహికల్స్ నుంచి కూడా చూడడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఎగబడే అవకాశం ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది కాబట్టి కేవలం పరిసర ప్రాంతాల్లో 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. పెద్ద ఇది 90 మినిట్స్ మ్యాచ్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే టికెట్లు కొనుగోలు చేస్తారో ఆన్లైన్ లో వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం వరకు కూడా లియోనెల్ మెస్సీ ఇక్కడ ఉంటారు. 4 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఆయన అక్కడ అయితే మీట్ టు గ్రీట్ అనే కార్యక్రమం పాల్గొన్న తర్వాత ఇక్కడ స్టేడియం రావడం, స్టేడియంలో కాసేపు మ్యాచ్ ఆడిన తర్వాత మ్యాచ్ అనంతరం ఒక పరేడ్ ఉంటుంది స్టేడియంలో కూడా. ఒక రౌండ్ మొత్తం కూడా ఒక పరేడ్ వేస్తారు. పరేడ్ వేసిన తర్వాత రాహుల్ గాంధీతో కలిసి కాసేపు ముచ్చటిస్తారు. అనంతరం ఏదైతే రన్నర్లు కూడా విన్నింగ్ ప్రైజ్ మ్యాచ్ తో పాటు అలాగే షీల్డ్ కూడా ట్రోఫీ కూడా అందజేస్తారు. ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సన్మానం చేస్తారు, సత్కారం చేస్తారు. అనంతరం ఇటు నుంచి లియోనెల్ మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటారు. ప్యాలెస్ విందులో పాల్గొంటారు. ఈ విందు కూడా సెలబ్రిటీలు అలాగే రాజకీయ ప్రముఖులతో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు కూడా వస్తారు కాబట్టి ఆ విందు కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఫలక్నుమా ప్యాలెస్ లోనే లియోనెల్ మెస్సీ బస చేస్తారు. రాహుల్ గాంధీ మాత్రం ఈ రోజు రాత్రి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారని కూడా
సమాచారం వస్తుంది కాబట్టి సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క ప్రాసెస్ లో మాత్రం మెస్సీ పర్యటన మాత్రం సక్సెస్ఫుల్ చేసేందుకు మాత్రం ఆశపడుకుని కృషి చేస్తుంది. ఇప్పటికీ చాలా సీరియస్ గా వర్కౌట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే కోల్కతాలో కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని కూడా ఎవరు కూడా అనుమతి లేని వారు ఎవరు కూడా స్టేడియంలోకి రావద్దనే కాన్సెప్ట్ తోటి మాత్రం హై సెక్యూరిటీని కల్పిస్తున్నారు. 3,500 మంది సెక్యూరిటీతో మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ లియోనెల్ మెస్సీ అంటే అంత క్రేజీ ఉంటుంది కాబట్టి ఆ ఆటగాన్ని చూడడానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఉండకూడదు. డెఫినెట్ గా ఏదైతే స్టేడియంలో ఉన్నవారు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండాలి. ఎవరు కూడా లియోనెల్ మెస్సీ వైపు కూడా దూసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అలాంటి వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికీ పోలీసులు ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఓవరాల్ గా మాత్రం లియోనెల్ మెస్సీకి సంబంధించి ఆతృతగా ఎదురు చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజలకు కావచ్చు, అలాగే ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లియోనెల్ మెస్సీని టీవీల ద్వారా చూడాలనుకుంటున్నారు, అలాగే ప్రత్యక్షంగా చూడాలనే ఒక ఆసక్తి అయితే కనబడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.